6 గ్యారెంటీ స్కీమ్ని అమలు చేసే సందర్భంగా అంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. కేంద్రం నిధులు ఇస్తేనే ఈ 6 గ్యారెంటీ స్కీమ్లను అమలు చేస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తుంది. బాధ్యత లేని బీజేపీ ఏదో నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళలానే వాళ్ళు సంవత్సరానికి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు సారీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేయలేదు కాబట్టి అట్లాగే డిమానిటైజేషన్ అప్పుడు కూడా 3 నెలల్లో నల్లధనం ఎంత బయటకు వస్తుంది, ఫేక్ నోట్స్ ఎంత బయటకు వస్తాయో కూడా చెప్తా అన్నారు. మరి ఆ ఫేక్ నోట్స్ ఎన్ని వచ్చినా చెప్పలే, నల్లధనం బయటకు ఎంత వచ్చిందో చెప్పలేదు. సంవత్సరానికి 2 కోట్ల లెక్క ఉద్యోగం ఇస్తానని అవి ఇవ్వలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి వారి అకౌంట్లో వేస్తామని చెప్పినటువంటి మాట వాటిని చెప్పలేదు. ఇవన్నీ మోసం అనుకుంటూ బతికేటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అలా ఉండదు. 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే 2 మొదలుపెట్టి చేసాము కూడా, మిగతా అన్ని కూడా కొద్ది రోజులు మొదలు పెడతాం. ఈ జిల్లాలు తగ్గించడానికి ప్రభుత్వం కుట్ర పంపుతుంది, అదే జరిగితే ప్రజల్లో రివోల్ట్ వస్తుందని కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. రివోల్ట్ ఎవరి మీద అంటే, రివోల్ట్ అంటే ఏంటి? తిరుగుబాటు వస్తే ఇస్తే నియంతృత్వ రాజ్యాల మీద ఆ పోకడతో పాలన చేసేటువంటి వాళ్ళ మీద వస్తుంది. అదే నిన్న సునామీ లాగా వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం. తిరుగుబాటు వస్తుందని కలలు కట్టు అట్లే కూర్చోండి. కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు అనేది పదే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి పైన సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయట్లేదు అని పదే బీజేపీ కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? సిబిఐ, సెంట్రల్ విజిలెన్స్ ఇత్యాది దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే పనిచేస్తూ ఉన్నాయి. వాటికి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి నాయకత్వంలో వారి శాఖలో ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్స్, అట్లాగే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ డిపార్ట్మెంట్లు పూర్తిగా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి కాళేశ్వరం ఏటీఎం లాగా ఎనీ టైం మనీ లాగా మారిపోయింది, వీళ్ళకి అత్యంత అవినీతి పరులైపోయారు టీఆర్ఎస్ అని చెప్పినటువంటి అమిత్ షా గారు కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ, వాళ్ళు చెప్పారు అంటే ఈ ఏజెన్సీస్ ఇచ్చినట్టు సమాచారంతో చెప్పుండా. మరి ఏజెన్సీస్ సమాచారం ఇచ్చిన తర్వాత అధికారికంగా హోంమంత్రి గారు ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత మీరు ఎందుకు ఇంతవరకు వాళ్లపైన చర్యలు తీసుకోలేదని మేము సూటిగా వారిని అడుగుతా ఉన్నాం. మీరు వారు కలిసి ఉన్నారు కాబట్టే, నిలాఖత్ అయి ఉన్నారు కాబట్టే మీరు ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. మళ్లీ మేము సిబిఐ ఎంక్వైరీ పేరు మీద నీకు అప్పచెప్తే నువ్వు మళ్లీ చేసేది అదే, ఇద్దరు కలిసి పంచుకోవడం కోసం చేసే కార్యక్రమం తప్ప దాంట్లో ఉపయోగం ఉండదని అందరికీ తెలిసింది. అందుకే అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేపిస్తామని చెప్పి మేము ఇప్పటికే ఆలోచన చేస్తాం. సో అది ఎవరి ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా పనిచేస్తాం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కమిటీ చేశారు. ఈసారి ముందస్తు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అభ్యర్థులను ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఉంది. పార్టీలో అంతర్భాగమే. వాళ్ళు వేసిన ఎన్నికల కమిటీ కూడా అందులో ఒక భాగమే. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడితో పాటు మిగతా వాళ్ళందరినీ కమిటీ సభ్యులుగా వేసి ఎలక్షన్ కమిటీ వేస్తారు. ఎప్పుడు
ఇప్పుడు కూడా అట్లాగే పిసిసి ప్రెసిడెంట్ ని ఎలక్షన్ కమిటీ చైర్మన్ గా పెట్టి మిగతా వాళ్ళందరూ సభ్యులుగా పెట్టి చేశారు. ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ అయిన తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, పార్లమెంటరీ బోర్డు, వాళ్ళందరూ కలిసి అభ్యర్థులను ప్రకటిస్తారు. సమయానికి అనుగుణంగా వాటి నిర్ణయాలు జరుగుతాయి. సోనియా గాంధీ కానీ ప్రియాంక రాహుల్ ఎవరైనా మన ఖమ్మం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? అటువంటి ప్రతిపాదన పార్టీ నాయకత్వాన్ని పంపించింది. పార్టీ పరంగా మా నాయకత్వాన్ని రాష్ట్రం నుంచి పోటీ చేయమని ఇప్పటికే మేము తీర్మానం చేసి పంపించాము. తప్పనిసరిగా ఎక్కడెక్కడ పోటీ చేస్తే అన్ని జిల్లాల నుంచి, చాలా జిల్లాల నుంచి అటువంటి ప్రతిపాదనలు వస్తా ఉన్నాయి. వచ్చిన ప్రతిపాదనలు అన్ని తీసుకుని నాయకత్వంతో మాట్లాడిన తర్వాత అంతిమంగా వారు ఎక్కడ చేద్దాం అనుకుంటారు అనేది ఏఐసిసి నిర్ణయం చేస్తుంది. పార్టీ నిర్ణయం ప్రకారం ఎక్కడ పోటీ చేస్తే అక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకత్వంతో పనిచేసి వారిని గెలిపించి రుణం తెచ్చుకొని తెలంగాణ ఇచ్చినందుకు ఇక్కడ అవసరమైతే తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి నిజంగా తెలంగాణ మీద ఎవరికి ఏమాత్రం ప్రేమ ఉన్నా పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసి వారి మీద గౌరవం చాటుకోవాలి. నిజంగా తెలంగాణ మీద ఎవరికి ప్రేమ మేము వారిని ఇక్కడ పోటీ చేయాలని కోరుతా ఉన్నాం. వారి ఆలోచన ఏంటో ఇంతవరకు తెలియదు. వారు అభ్యర్థించారు, వారి నిర్ణయం చెప్పిన తర్వాత కానీ ఎక్కడి నుంచి ఏంటనే తెలియదు. ఎవరు చెప్పారు రాలేదని? ఆంధ్రజ్యోతి చెప్తే అయిపోయింది. రాలేదని ఎవరు చెప్పారా అంటున్నా? పడతలే ఉన్నాయి. ఇప్పటికి ఆల్రెడీ 1 ఎకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయింది. 1 ఎకర్ ఉన్న వాళ్ళు అందరూ అయిపోయినాయి. ఇవే కదా వేసింది. ఇప్పుడు 2 ఎకర్ 2 ఎకర్స్ ఉన్న వాళ్ళకి స్టార్ట్ అయింది.